నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. గూడూరు పట్టణంలో చర్చి వీధిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైసీపీలో చేరడం అభినందనీయం. రాజీనామా చేసిన 40 మంది వాలంటీర్లను మాజీ మున్సిపల్ చైర్మన్ కొట్టు ఉదయ్ కుమార్ ను వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను బెదిరించి రాజీనామా చేయించడం సరికాదు. గూడూరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. మనుబోలులో వైభవంగా సంగమేశ్వర స్వామి దేవస్థాన ఉత్సవాల కార్యక్రమాలు. స్వామి అమ్మవార్ల కళ్యాణం, తేరోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. గూడూరు పట్టణంలో ఐసీఎస్ రోడ్డు ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసుల వివరాల మేరకు మనుబోలు మండలం కొండూరు గ్రామానికి చెందిన మస్తానయ్య అనే వ్యక్తిగా గుర్తించారు. మృతుడు మస్తానయ్య రక్తపు మడుగుల్లో పడి ఉండడంతో ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం అభినందనీయమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ పేర్కొన్నారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో రాజీనామా చేసిన వాలంటీర్లకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికేందుకు స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాలంటీర్లను మాజీ మున్సిపల్ చైర్మన్ కొండు ఉదయ్ కుమార్ ను వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికేందుకు 40 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్ కొట్టు ఉదయ్ కుమార్ ను పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అలిగానట్టు విమర్శించారు. చింతవరం అనే గ్రామంలో ఫ్లెక్సీలతో కూడా తొక్కారు. ఆ నాటకాలు నేను ఆడలేను. ఏదైనా హుందాతనంగా ముందుకెళ్తాము, హుందాతనంగానే ఇది వెళ్తాము. అందుకే నేను మనవి చేస్తున్నాను గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా. నేను ఇక్కడ పసిగట్టాను, నా ప్రత్యర్థి పసిగట్టలేదు, నేను పసిగట్టాను. ఇక్కడ గూడూరుకి ముఖ్యంగా నీళ్లు కావాలి, మంచి వాతావరణం ఉంది. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మరి ముందుకు వదులుతారో, ఎన్ని కష్టాలున్నా దాన్ని కంప్లీట్ చేస్తాం. అదే రకంగా ఇక్కడ కూడా టౌన్ సంబంధించినటువంటి 9కి చాలా సంతోషం. మీరు పసిగట్టారు. మీరు ఈ రకంగా ముందుకు తీసుకెళ్తే మా సహకారం ఉంటుందని చెప్పి అంటున్నారు. అందుకనే నేను మనవి చేస్తున్నాను. ఊరికే టౌన్లో అది వస్తుంది ఇది వస్తుంది అని స్టార్ట్ అయింది క్యాంపెయిన్. రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా రోడ్ల మీదకి వచ్చేసి ఎవరి శక్తి తగ్గట్టు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. జగనన్న వస్తున్నారు. జగనన్న వచ్చిన తర్వాత మళ్ళా మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అందరికి కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి. వాలంటీర్ వ్యవస్థ అనేది ఆయన మానస పుత్రిక కాబట్టి ఆయన ఎక్కడ దాని గురించి వేరే ఆలోచన లేదు. మన ప్రభుత్వం అనేది సర్వీస్ చేయాలంటే ఫస్ట్ క్షేత్రం గురించి చాలా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేరుగ మురళన్నకి ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గం మీద
అవినాభావ బంధం ఖచ్చితంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయ మాటలు చెప్పి ఏదేదో కళ్ళుబుల్లి మాటలు చెప్పి ఆ రోజు పాపం కనిపించే పరిస్థితి మేరకు మొల్లన్నకి లేదు. ఖచ్చితంగా కూడా ఒక మాట ఇచ్చాడంటే దానికి కట్టుబడి ఎంతటి. నిన్నటి వరకు మీరు గోని సంచులు మోసే ఉద్యోగాలు చేస్తారా, మీరు మగవాళ్ళు ఇళ్లలో లేని టైంలో పోయి తలుపులు తడతారా అంటే నీచాతి అసలు చెప్పుకోవాలంటేనే ఆ స్థాయిలో వ్యక్తి నోటిగుండా అటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ నోటిగుండా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గురించి కానీ అటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మీకు 10,000 ఇస్తాం రాబోయే రోజుల్లో. మీరు ఆ పాయింట్ క్యాచ్ చేశారో తెలియదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి మీకు తెలియదు. రాబోయే రోజుల్లో 10,000 చేస్తాం, 10,000 కాదు 1,00,000 రూపాయల వరకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాం. మరి మీరు గత 5 సంవత్సరాల్లో నిరుద్యోగ భృతి అని చెప్పి మీకు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం వచ్చిందాక 2,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం, మీకు ఇస్తామని చెప్పి పోనీ ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇచ్చారా? నాకు పరిచయం ఉంది బాగా. నేను మండల ప్రెసిడెంట్గా 87 to 92 నేను పనిచేసినప్పుడు గూడూరు మున్సిపల్ పరిధిలో పార్టీ పరంగా కానివ్వండి ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ఒక మంచి నాయకుడు, పేద ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాడే వ్యక్తి, ఎక్కడ రాజీ పడ్డు. ఎంత పెద్ద నాయకుడైనా మోటుకుంటాడు ఆయన పని కోసం, రాజీ పడ్డు ఎక్కడ కూడా. అలాగే పట్టణంలో కూడా ఎంతోమంది పరిచయిస్తున్నటువంటి నాయకుడు కాబట్టి మన పార్టీకి నాకు మంచి బలం కలిగించే నాయకుడిగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. మీరు ఈ పార్టీలో వస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారిని పార్టీలోకి శాలువా కప్పేసి. ఈ కార్యక్రమంలో చేవూరు విజయమోహన్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, నాసిన నాగులు, నారాయణ రెడ్డి, వాయుగుండ్ల నాగరాజు, రఘురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను బెదిరింపులకు గురిచేసి రాజీనామాలు చేయిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గమళ్లపాలెం సమీపంలో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను బెదిరించి రాజీనామా చేయిస్తుందని, ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు టీడీపీ అధికారంలో రాగానే 10,000 రూపాయలు గౌరవ వేతనం అందించడం జరుగుతుందని తెలియజేశారు. అంతవరకే ఉంచాలని చెప్పి వాళ్ళని ఈరోజు మీ పార్టీ కార్యకర్తల ఉపయోగించుకునేందుకు మీరు రిజైన్ చేసేయండి, మేము వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాము. ఇది మంచి పద్ధతి చెప్పండి, న్యాయం చెప్పండి. ఉద్యోగాలు ఇస్తే మీరు ఇస్తే రిజైన్ చేశారా? అట్లా ఏ గవర్నమెంట్ మారినప్పుడు ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రిజైన్ చేయాలి. దీని ప్రకారం వాళ్ళని భయపిస్తున్నారు. ఆ శివాజీ సినిమాలో కదా ఉన్నట్టు పైన ఒకరు నువ్వు తీసుకుపోయి ఈ రూమ్లో ఒకరిని ఆ రూమ్లో ఒకరిని పెట్టి చేస్తావా చేయవా, చేయకపోతే నీకు పని పెడతా, చేయకపోతే నీ పని అయిపోయింది, చేయకపోతే ఇలా జీతం ఇవ్వదు. ప్రయోజనం ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి వాలంటీర్ల తల్లిదండ్రులకి వాళ్ళ బంధువులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ మీరే తీసేస్తున్నారు, అది హాండ్రోర్యం. అది వాళ్ళు చేసే సేవలకి మీరు ఇచ్చే 5,000 రూపాయల హాండ్రోర్యం ఏ పక్క వస్తుందో ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అది మంచి పద్ధతి కాదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను మనవి చేస్తున్నా. భయపించి ఎన్ని రోజులు మీరు రాజకీయం చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయ్యా వాలంటీర్లు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కూడా ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల్లో మీకు అర్థం ఉంటుంది ప్రజల పల్సు ఏ విధంగా ఉంది. వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది. ఈరోజు విద్యుత్ ఛార్జీలు చూసుకుంటే విద్యుత్ ఛార్జీ 1,000 రూపాయలు అయితే అడిషనల్ ఛార్జీ దానికి ఒక 400 రూపాయలు యాడ్ చేసి 1,400 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా పెంచిన ఆర్టీసీ ఛార్జీలు, అదేవిధంగా పెంచిన ఉప్పులు పప్పులు ధరలు, ప్రజలకు ఎక్కడ కూడా సంక్షేమాన్ని ఆయన అనుకున్న 3-4 తప్ప వాలంటీర్లుగా పనిచేసి మిమ్మల్ని వైఎస్ఆర్సీపీకి ఓటేయమని చెప్పి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా, బెదిరించే ప్రయత్నం చేసినా మీరు వాటిని వీడియో రూపంలో కానీ లేదంటే వాయిస్ రికార్డింగ్ రూపంలో కానీ చేయమని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, రహీం, వెంకటేశ్వర్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలకృష్ణ నాయుడు, మన్యం శ్రీనివాసులు, చంద్రనీల్, వినేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జనార్దన్ రెడ్డి గారు కానీ అలాగే నల్లపరెడ్డి శ్రీనివాస్ గారు ఉండడంతో రాజకీయ చైతన్యం ఎక్కువైపోయింది. ఆ రాజకీయ చైతన్యం వచ్చినప్పుడు కాంగ్రెస్లో కూడా వారికి అవకాశాలు ఉండడం వలన ఎక్కువ కాంట్రాక్టర్ తీసుకోవడంతో అక్కడ అలాగే మనకి ఇక్కడ చక్కని నిధులు కూడా ఉండడంతో మైన్స్ అవి ఉండడంతో సిలికా కానివ్వండి, శాండ్ కానివ్వండి, క్వార్ట్స్ కానివ్వండి. సో అక్కడ ఏమైందంటే కొంతమంది ఒక సామాజిక వర్గం ఉంచడంతో వాళ్ళకి మిగిలిన వాళ్ళకి సామాజికంగా ఆర్థికంగా చాలా గ్యాప్ వచ్చేసింది. దెర్ ఇస్ ఏ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ది వన్ కమ్యూనిటీ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీస్. నేను ఎవరిని దూషించట్లేదు, ఉన్న పరిస్థితులు తెలియజేస్తాను. అది కూడా అందరూ కాదు. ఉదాహరణకి సపోజ్ అక్కడ 25,000 కుటుంబాలు ఒక రెడ్డి సమాజ వర్గం ఉంటే నేను మాట్లాడేది కేవలం మేబీ ఒక 50 కుటుంబాలను చెప్పుకుంటున్నాం. సో అందరూ కాదు, 25,000 నుంచి అందులో 500 కావాలి. సామాజిక న్యాయం పెట్టే ధైర్యశాలితో కూడిన కూడా కావాలి. కనుక చేతులు జోడించి ఈ గూడూరు నియోజక ప్రజలను అలాగే తిరుపతి పార్లమెంట్ నియోజక ప్రజలందరినీ కూడా చేతులు జోడించి నేను కోరుతున్నాను, నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి. సామాజిక స్ఫూర్తితో నా ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చాను. నాకు తెలిసినంతవరకు అప్పట్లో అస్థానికుడు అని చెప్పినప్పుడు కూడా 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరు ఏ ప్రతిపక్షం వాళ్ళు కూడా వరప్రసాదరావు అభివృద్ధితో కూడిన పాలన కావాలా, సంక్షేమం కావాలా, అభివృద్ధి కూడా కావాలా. అది కేవలం ఒకవేళ నేను సంక్షేమం ఇచ్చేస్తున్నానంటే అందులో అది దాని మీద నేను ఎవరిని రిసర్చ్ చేయట్లేదు. కానీ చదువుకున్న వ్యక్తిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా 10 మంది 3 సీఎంల దగ్గర పనిచేసిన వ్యక్తిగా 10 మంది సీఎంలు వారు చేసినవి చూసినట్టుగా చూస్తే అది కేవలం ఇప్పుడున్న ముఖ్యమంత్రి మరొకసారి ముఖ్యమంత్రి కావడానికి వేసిన అవి చిన్న ఆలోచనలే తప్ప నిజంగా పేద ప్రజలకి అది సంక్షేమం పెట్టించి చేసినట్టుగా నాకైతే అనిపించలేదు. ఎందుకంటే దానిలో చాలా కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఉన్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రాపూరు మండలంలో జరిగిన చెన్ను బాలకృష్ణారెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాపూరు మండలం తానంచెర్లలో మాజీ ఏఎంసీ చైర్మన్ చెన్ను బాలకృష్ణంరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయిప్రియ, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణలు పాల్గొని బాలకృష్ణంరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల గెలుపు ఖాయమని పేర్కొన్నారు. కలిసి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3గా వాళ్ళ పోటీలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి అంత ఆయన రాజకీయాల్లో వాళ్ళు అంతగా ఇంకా స్పష్టత తెచ్చుకోవడం లేదు. కానీ ఉమ్మడి కూటమి అయినటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ఈ 3 పార్టీల కలయిక ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక దగ్గరలో ఈ 3 పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కలిసి కొన్నింటిలో, విడివిడిగా కొన్నింటిలో 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం ప్రారంభమైంది. 25 మంది పార్లమెంటు సభ్యుల ప్రచారం కూడా మొదలైంది. అందులో భాగమే ఇవాళ తిరుపతి పార్లమెంటు పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గం ఎన్నిక కూడా జరుగుతుంది. వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ కార్యక్రమంలో గంగా ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నోటి రమణారెడ్డి, నానాజీ, మండల పార్టీ అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర్లరెడ్డి, సైదాపురం మండల పార్టీ అధ్యక్షులు మోహన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అధికారం చేపట్టాక రాష్ట్రంలో శాంతి భద్రతలకు తావు లేకుండా ఆటవిక రాజ్యం నెలకొని ఉందని సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్పై రాళ్ల దాడిపై ఖండిస్తూ నాయుడుపేటలో ఆయన టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, కృష్ణయ్య ధనుంజయ రెడ్డి, రవీంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ రామయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నిసార్లు చెప్తాం ఈ విధంగా దోపిడీ చేస్తున్నారయ్యా, మీరు చర్యలు చేపట్టండి, ఏమిటి దీని మీద ఎవరు అడుగుతున్నారు అని చెప్పనంటే మేము పోతున్నాం వస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఆయన చేసే దందాలను అడుగుకోవడం, అది ప్రజలు కూడా గమనిస్తూ ఉండరు. ఎంత దోపిడీ ప్రభుత్వం, ఎంత దోపిడీ నాయకులు అయ్యిందని చెప్పని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా వాళ్ళు జోలిపోకుండా మేము కూడా ప్రజలకే తెలియజేస్తాం. మరి మొన్న ఇటీవల మోదగలపాడెంలో ఆ సాక్షాత్తు జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు మట్టి ఎత్తా ఉంటే ఆ గ్రామస్తులు కొంతమంది అడ్డుకుంటే అక్కడ సేకరెడ్డి అని ఈయన ఇద్దరు కలపడ్డారు. ఆడ వరకు బాగానే ఉంది, వాళ్ళ వైసీపీ వాళ్ళు కాబట్టి మేము కూడా ఏమి ఇబ్బంది లేదు. హరిజనులు వాడుకొని వాళ్ళ దగ్గర ఇద్దరు కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించుకుంటే ఇంత సిగ్గుసేటైన విషయం ఇంకోటి ఉండదని చెప్పి కూడా ఏ విషయానికి వస్తే హరిజనులు వాడలేని పని. మీరు గొడవలు వేసుకుంటే మీ గొడవలతోనే సంబంధం ఉండాలి. కానీ ఆయన పైన ఎస్సీ ఎస్టీ కేసు, ఈయన పైన ఎస్సీ ఎస్టీ కేసు సరే పెట్టుకున్నారు, మంచిదే. సుమారు 3 నెలలు 4 నెలలు అవుతా ఉంది జరిగి. మరి అధికారులు ఎందుకు ఇద్దరిని అరెస్ట్ చేయలేదు, ఎందుకు వాళ్ళ మీద చర్యలు చేపట్టలేదు అని చెప్పి ఇక్కడుండే డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు మనుబోలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటాన్ని ట్రాక్టర్పై గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సన్మానిస్తే నా కొడకల్లారా పేదల పొత్తును కలవాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడ రాజాకిల్లో ఈ దేశం వల్ల పెట్టె పైన అధికారం రావాలి, బహుజన భాగం ఎత్తాలే. మనుబోలు మండలంలోని బద్వేల్ క్రాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటైన శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థాన ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం జరిగిన తేరోత్సవంలో భక్తులు విరివిగా పాల్గొని క్రాస్ రోడ్ నుండి మనుబోలు వరకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
నాయన కొంచెం పక్క చెప్పండి ఆయన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు పట్టణంలో చర్చి వీధిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైసీపీలో చేరడం అభినందనీయం. రాజీనామా చేసిన 40 మంది వాలంటీర్లను మాజీ మున్సిపల్ చైర్మన్ కొట్టు ఉదయ్ కుమార్ ను వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను బెదిరించి రాజీనామా చేయించడం సరికాదు. గూడూరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. మనుబోలులో వైభవంగా సంగమేశ్వర స్వామి దేవస్థాన ఉత్సవాల కార్యక్రమాలు. స్వామి అమ్మవార్ల కళ్యాణం, తేరోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.